నోటాస్త నోటాస్తో ఏదో ఒక తీసుకొని వచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ నా యొక్క శుభాభివందనలు సార్. అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను సార్. ముందుగానే జడ్జిమెంట్ అనేది మీకు చాలా అంటే తప్పకుండా వేరే మండలం నుంచి ఉండాలనే ఉద్దేశంతో మన వాళ్ళని సార్ వాళ్ళని పిలిపించడం జరిగింది. మొదటిసారి నాకు మొన్న సామాన్య పరిచయం లేదు, మొదలు ఇప్పుడే చూస్తున్నాను సార్. నేను పరిచయం లేదు, కాకపోతే ఒకేసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు వచ్చినందుకు. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వాళ్ళకి కష్టమైనటువంటి అంటే ఎలా ఉపయోగపడుతుంది పిల్లలకి టీచింగ్ లెర్నింగ్ మోడల్ అనేది పిల్లవాళ్ళతో దాగినటువంటి సృజనాత్మకతను బయటకు తీయడానికి, అలాగే టీచర్ కూడా సృజనాత్మకతతో పనిచేసి తయారు చేసినటువంటి మన టీఎల్ఎం. వాడికి చదువు ఈ యొక్క టీఎల్ఎం ద్వారా మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా, మ్యాథ్స్ అయితే బాగా ఉపయోగపడుతుంది, ఎక్కువగా సైన్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. వీటి ద్వారా తొందరగా పిల్లవాడు అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది. అండి 3 చూసామండి, బాగున్నాయండి టీఎల్ఎంస్ అన్ని కూడా. ఇంత మంచి టీఎల్ఎంస్ అన్ని తయారు చేస్తున్నటువంటి మా ఉపాధ్యాయ అధికారులందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుడికి సంబంధించిన అంతా ఈ బాక్స్ లో ఉంటుంది సార్. ఒక బాక్స్ ఇస్తే గుడికి సంబంధించిన వర్డ్స్ అన్ని దాని మీద వచ్చేస్తాయి. పరిచయం చేయడానికి దీనికి బిఫోర్ నెంబర్ ఏమి అంటే పిల్లవాడు చూసుకుంటే చెప్తాడు, లేదు అంటే చూస్తాడు. మన 4 ఆఫ్టర్ మొత్తం ఎంత అంటే నేను చెప్తాను. ఎట్లా ప్లేస్ వాల్యూ పాసిబుల్ అయితే సార్ మామూలుగా ఇది 1 ప్లేస్ అనుకోవాలి. మనం అనుకోవాలి. మనం చెప్పాలి సార్. 1 ప్లేస్ లో 6 రా అని చెప్పాలి. తర్వాత 10 ప్లేస్ లో మామూలుగా 3. ఓకే ఓకే. 100 ప్లేస్ లో 1. మొత్తం ఎంత నెంబర్ ఎంత అంటే చెప్తారు. సైమల్టేనియస్ గా బోర్డు కూడా యూజ్ చేయాలి. వాటర్ సైకిల్ వర్షం ఎలా వస్తుంది అని పిల్లలకు చాలా మంది చదవడం వల్ల దానికంటే చూడడం వల్ల ఎక్కువ అర్థమవుతుంది. ఫస్ట్ సముద్రం నుండి వాటర్ ఎవాపరేట్ అవుతుంది సార్. ఎవాపరేట్ అయ్యి మళ్ళీ అది వర్షం మేఘాలుగా తయారు. మేఘాల నుండి మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం నుండి ఇక్కడ ఏమైతుందో ఇక్కడ భూమిలో ఇంకుతాయి కదా సార్, చెట్లలో ఇంకుతాయి కదా, మళ్ళీ ఇవి వేపర్ పైకి వస్తుంది. అట్లా ఒక సర్కిల్ లాగా అది పిల్లలకి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. నేను ఎంపీపీఎస్ మద్దలపల్లి కాటార మండలం నుండి వచ్చాను. నేను తయారు చేసింది భూభ్రమణం పరిభ్రమణం గురించి చెప్పొచ్చు, భూగ్రహణం చంద్రగ్రహణం గురించి కూడా చెప్పొచ్చు. దీని ద్వారా ఇది 5th క్లాస్కి సంబంధించిన కాన్సెప్ట్. దీన్ని ఎలా తయారు చేశానంటే ఇవన్నీ పరిసరాల నుండి సేకరించినవే. ఈ పెన్నులకు ఇవన్నీ ఇది పెన్నులోదే, మనకు పెన్నుకు సంబంధించిన లొట్ట. ఇదేమో రబ్బర్ని మనం గాడబెట్టి తీసాను. నేను పొట్టుకాయను దాన్నే గాడబెట్టి తీసిన. ఇవన్నీ బాల్స్ మనకు బయట పిల్లలు ఆడుకునేవి మనకి ఇంట్లో దొరుకుతాయి. ఇవన్నీ రబ్బర్స్. ఇది ఒక సైకిల్ పుల్ల, ఇక్కడ కూడా ఒక రబ్బర్ పెట్టాను. ఇక్కడ దీని ఎర్త్ కోసం వాడాను, ఇది మూన్ కోసం వాడాను, దీని సన్లైట్ కోసం వాడాను. ఇందులో ఒక చిన్న టార్చ్ 5 రూపీస్కి దొరుకుతుంది మనకి, 5 రూపాయలు చిన్న టార్చ్ వేస్తే వెలుగుతుంది. దాన్ని ఇక్కడ వాడాను. ఫస్ట్ ఏం చేశానంటే ఒక సైకిల్ పుల్లని ఇట్లా పెట్టి ఈ పెన్నుకు సైకిల్ పుల్లని దీన్ని చుట్టేసి ఇట్లా ఒక రాడ్ లాగా తీసాను. ఇట్లా తీసి దాని తర్వాత ఇవి 2 పెట్టాను. మన పుల్లీలు అంటారనమాట. మనం చేసుకున్న పుల్లి అది ఇట్లా దొరికిన తర్వాత ఇక్కడికి మళ్ళీ ఒక పుల్లి, ఈ 2 పుల్లీలకు అనుసంధానంగా ఒక రబ్బర్ వేసాం, ఈ పుల్లీలకు అనుసంధానంగా ఒక రబ్బర్ వేసాం. మళ్ళీ ఇక్కడ నుండి ఇది ఫ్రీగా తిరగడానికి ఇక్కడ నుండి ఇక్కడికి రబ్బర్ వేరుగా ఉంది. ఎప్పుడైతే మనం ఇట్లా తిప్పుతామో తిప్పినప్పుడు మనకు ఆ భూమి తన చుట్టూ తాను తిరిగినట్టు కనబడుతుంది. చంద్రుడు కూడా దాని చుట్టూ తిరుగుతాడు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మీద సూర్యుడి నుండి మనకు కాంతి వస్తుంది. సర్కిల్ కలిపి
పెట్టండి. ఓకే రైట్. ఇప్పుడు ఇది భూమికి చంద్రుడు అడ్డొస్తుంది. ఇదే గ్రహణం సూర్యగ్రహణం. ఎందుకంటే సూర్యుడు కనబడాడు, భూమి నుండి చూసినప్పుడు సూర్యుడు కనబడాడు, సూర్యగ్రహణం. మళ్ళీ ఇట్లా వెళ్ళినప్పుడు భూమి మీద ఉన్నోడికి చంద్రుడి మీద నీడ పడుతుంది. సో ఇట్లున్నప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది అనే కాన్సెప్ట్ను మనం చూపించచ్చు. ఓకే, ఇట్లున్నప్పుడు దీని మీద ఉన్న నీడ చంద్రుడి మీద పడుతుంది. అప్పుడు చంద్రుడు చీకట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మనం చంద్రగ్రహణం అనే కాన్సెప్ట్ని కూడా ఈ టీఎల్ఎం ద్వారా మనం చెప్పించవచ్చు. ఇది పూర్తిగా పరిసరాల నుండి సేకరించినవి. ఇవన్నీ ఎక్కువ కూడా ఉన్నాయి కూడా కాదు. లో కాస్ట్ నో కాస్ట్ అనే కాన్సెప్ట్ను కూడా మనం దీనికి అనుకూలంగా తయారు చేయడం జరిగింది. ఇది మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్. బోర్డు మీద చాక్పీస్ పెడితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు, టీచింగ్ మెటీరియల్ చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇప్పుడు అడిషన్స్ నేర్పాలంటే 1+1 అనే బదులు ఇలాంటి స్టోన్స్ అయినా చిన్న క్లిప్స్ అయినా బాల్స్ గోళీలు అలాంటివి పెట్టి చేస్తే అడిషన్స్ తొందరగా గుర్తుపడతారనేసి మ్యాథ్స్ పిల్లలతో మ్యాథ్స్టిక్స్తో చేసినాం సార్. ఇక్కడ 6 మ్యాథ్స్టిక్స్ వాళ్ళు లెక్క పెట్టారు. ఆ పిల్లలు అనేది ఫ్రేమ్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ తెలుగుకి సంబంధించి అక్షర ధ్వని ఆధారంగా గుణింతం అంటే ఆ నుంచి ఆహా వరకు అచ్చులని తెలుసుకోవడం, ఆకు తలకట్టుని ఇంప్లిమెంట్ చేసి అంటే హల్లుకు ఇంప్లిమెంట్ చేసి గుణింతాన్ని దీన్ని రొటేట్ చేస్తూ ఒక్కొక్క దాన్ని ఆకు దీర్ఘం, ఈకి గుడి, ఆ గుడిని మళ్ళీ ఈకి గుడి దీర్ఘాన్ని కాకి ఇంప్లిమెంట్ చేయడం ద్వారా కీ అనే గుణింతాన్ని కూడా నేర్చుకోవడం. ఇక్కడ 3 క్లాసెస్ కవర్ అవుతాయి సార్. ఆ నుంచి ఆహా వరకు ఫస్ట్ క్లాస్ అచ్చులు అంటే పిల్లలు నేర్చుకుంటారు. అచ్చులు అనే వాటిని పిల్లలు 3rd నుంచి 4th 5th వాళ్ళు నేర్చుకోగలుగుతారు. గుణింతపు గుర్తులు 2nd క్లాస్లో ఉన్నాయి సార్. ఆ గుణింతపు గుర్తుని ఇంప్లిమెంట్ చేసుకుంటూ గుణింతాన్ని రాయడం కూడా 2nd క్లాస్లోనే ఉంది. ఇది మల్టీపర్పస్లో ఈ టీఎల్ఎం అనేది యూజ్ అవుతుంది. ఇది తెలుగుకి సార్. అండ్ మ్యాథ్స్కి వచ్చేసి షేప్స్ మనకు 1st క్లాస్ నుంచి 2nd క్లాస్ వరకు మనకు షేప్స్ సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్ అండ్ రెక్టాంగిల్, వాటికి షేప్స్ ఆధారంగా వాళ్ళకు ఒక కలర్ ఇంప్లిమెంట్ చేసి వర్క్ బుక్లో ఆ కలర్ని వేయమనడం జరిగింది. దాని సర్కిల్ షేప్ తెలుసుకోవడం, స్పెల్లింగ్ నేర్చుకోవడం అండ్ ఆ షేప్లో ఉండే ఎగ్జాంపుల్స్ కూడా పిల్లవాళ్ళు నేర్చుకుంటారు. అండ్ ఆపోజిట్ వర్డ్స్ హ్యాపీ, సాడ్ అంటే మనం మల్టిపుల్ టీచింగ్లో మనం ఒక క్లాస్కి చెప్పినా ఇంకొక క్లాస్ వాళ్ళకి ఇవ్వడం ద్వారా వాళ్ళు ఓపెన్ చేస్తూ ఆట ద్వారా అంటే ఆపోజిట్ వర్డ్స్ అనేటివి అంత బిగ్ ప్రాబ్లం ఏం కాదు, చిన్న లోపల ఉంటుంది ఒక సర్ప్రైజ్ లాగా పిల్లలు ఫీల్ అవుతారు. అండ్ సెకండ్ సో 4th క్లాస్లో మనకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి సార్. దీని ఏంటంటే వాడు ఫేస్కే పెట్టుకొని అంటే ఇంకొకరు ఆడుకోవడం హ్యాపీ అని మాస్క్ లాగా యూజ్ అవుతుంది. హ్యాపీ, సాడ్, సర్ప్రైజ్ ఎలా ఫీల్ అవుతాం, యాంగ్రీగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ఫేస్, క్రయింగ్, ఇవి వాళ్ళు ఫేస్కి పెట్టుకోవడం ఆడుకోవడం ద్వారా కూడా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. అండ్ మ్యాథ్స్ ఎక్స్పెండెడ్ ఫామ్లో మనం నెంబర్స్ తయారు చేసుకుంటాము. 1000, 100s, 10s, 1s. ఇద్దరు పిల్లలు గేమింగ్ ద్వారా ఆడుకోవచ్చు సార్. ఇది 1000 ప్లేస్లో ఒక వాల్యూ ఒక నెంబర్, 100 ఇక్కడ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ అంటే మనము నెంబర్స్ చూపించినప్పుడు ఒరిజినల్ ఫేస్ వాల్యూ అండ్ ఆ ప్లేసింగ్లో పెట్టడం వల్ల ప్లేస్ వాల్యూ. ఇప్పుడు 2ని ఇక్కడ మనం ఒరిజినల్గా చూసినప్పుడు ఇది 2, 1000 ప్లేస్లో పెట్టినప్పుడు దాని వాల్యూ ఎలా ఉంటుంది అనేది దీన్ని ఓపెన్ చేయడం ద్వారా నేర్చుకుంటాం. 3 100 ప్లేస్లో ఉంది అంటే 300, 9 10s ప్లేస్లో ఉంది అంటే 90. ఇలా నెంబర్ ఎక్స్పెండెడ్ ఫామ్ నేర్చుకోవడం ద్వారా కాకుండా నెంబర్ కూడా రాయడం జరుగుతుంది. ఇది మ్యాథ్స్. ఒకటి నెంబర్ ఇవ్వడం, నెంబర్ ఇస్తే ఇది 1వ తరగతిలో ఉన్నటువంటి తెలుగు పాఠ్యాంశాలన్నిటితో కూడినటువంటి ఒక తోరణం. దీంట్లో భాగంగా ఇప్పుడు మనకు మొదటి పాఠం తబలా ఉంటుంది. ఆ తబలా దానికి సంబంధించిన చిత్రము, దానికి సంబంధించినటువంటి తబలా త బ ల అనే అక్షరాలు, వాటి ద్వారా వచ్చేటువంటి
పదాలు. అదే విధంగా ఇటుక అనే పాఠం దానిలో వచ్చినటువంటి పదాలు, దాంతో పాటుగా ఉంగరం దాని ద్వారా వచ్చినటువంటి సరళ పదాలు, గీతల అంగి చిత్రము దాని ద్వారా దాంట్లో ఉన్నటువంటి గుణింత అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంది. దాంతో పాటు దండ దానిలో ఉన్నటువంటి సరళ పదాలు, ఇది శనగ శనగలో ఉన్నటువంటి సరళ పదాలు, ఆట ఆటలో వచ్చినటువంటి దాని ద్వారా వచ్చినటువంటి సరళ పదాలు, కాకరకాయ దానిలో ఉన్న పదాలు, ఇది అనప చిత్రము దానిలో ఉన్నటువంటి సరళ పదాలు, మంచం దానిలో వచ్చినటువంటి సరళ పదాలు, ఓడ ఓడలో వచ్చినటువంటి అక్షరాలు మరియు వాటి ద్వారా ఏర్పడినటువంటి సరళ పదాలు, ఉంగరం ఉడత ఊ అక్షరం మీద దాని ద్వారా వచ్చినటువంటి మొదటి పాఠాలకు సంబంధించినటువంటి పదాలు, దాని తర్వాత ఆ అక్షరాల ద్వారా వచ్చినటువంటి పదాలు, ఈక దానిలో వచ్చినటువంటి అక్షరాలు పదాలు, ఇది ఊడ ఊడ అనే పాఠంలో మనకు అంతకుముందు పాఠాలలో వచ్చినటువంటి అక్షరాలతో కూడినటువంటి సరళ పదాలన్నీ తీసుకోవడం జరిగింది. మై నేమ్ ఇస్ పి కావేరి, ఎంపీపీహెచ్ చిదనపల్లి స్కూల్ హెచ్జిటి. ఈరోజు మ్యాథ్స్ లో భాగంగా 1 to 100 నెంబర్స్ ఒక మ్యాజిక్ బోర్డ్ తీసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం ఎన్ని యాక్టివిటీస్ 1st to 5th పిల్లలకు చెప్పొచ్చు అనేది మనం ఈ బోర్డు ఓపెన్ చేయడం ద్వారా వివరించవచ్చు. ఇక్కడ కొన్ని బటర్ఫ్లైస్ తీసుకోవడం జరిగింది. ఈ బటర్ఫ్లైస్ అన్ని కూడా 1 నుంచి 10 వరకు నెంబర్స్ ఉంటాయి. 1 2 3 to 10 వరకు. దానికోసమని ఒక డైస్ తీసుకోవడం జరిగింది. డైస్ లో భాగంగా పిల్లలు గేమ్ కూడా ఆడుకుంటూ వెళ్ళొచ్చు. ఇద్దరు పిల్లలు ఈ డైస్ తో ఫస్ట్ ఒక అబ్బాయి వేసినప్పుడు 5 వచ్చినప్పుడు ఆ అబ్బాయి బటర్ఫ్లై ద్వారా కావచ్చు లేదంటే స్టిక్ ద్వారా కావచ్చు వరుసగా వెళ్తూ ఉంటాడు. వెళ్ళినప్పుడు ఎవరైతే ఫస్ట్ మొదటగా 100 నెంబర్ చేరుతారో వాళ్ళు మొదటి విజేత అవుతారు. ఇది డైస్ ద్వారా. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది అంటే నెంబర్ అనేది అసెండింగ్ ఆర్డర్ లో ఏ విధంగా 100 చేరుతుంది అనేది తెలుస్తుంది. దాంతో పాటుగా అడిషన్ వస్తుంది. ఫస్ట్ ఏ నెంబర్ లో ఉన్నారు, తర్వాత ఏ నెంబర్ పడింది, రెండింటిని కనుక యాడ్ చేసినప్పుడు ఏమొచ్చింది, మళ్ళీ మొదటి విద్యార్థి రెండవ విద్యార్థి గనక ఎంత వెనకబడి ఉన్నాడు అనేది సబ్ట్రాక్షన్ ద్వారా తెలుస్తుంది. దాంతో పాటుగా ఈ బటర్ఫ్లైస్ అనేది మనకు గుణిజాల కోసం ఖచ్చితంగా యూజ్ అవుతుంది, టేబుల్స్ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఫస్ట్ 1 నెంబర్ ఉన్న బటర్ఫ్లై 1 జంప్ చేసుకుంటూ వెళ్తుంది. ఓన్లీ 1 2 3 4 5 to 100 వరకు వస్తుంది. దాంతో పాటుగా 2 నెంబర్ బటర్ఫ్లై ఓన్లీ 2 ప్లేస్ లో డైరెక్ట్ 2 నెక్స్ట్ 2 యాడ్ చేస్తే 4 ఆఫ్టర్ 6 8 10 12 14 16 18 ఆ విధంగా 2 వెళ్తుంది. దాంతో పాటుగా 3 బటర్ఫ్లై 3 4 అట్లా అప్ టు 10 వరకు మనకి బటర్ఫ్లైస్ వెళ్ళడం జరుగుతుంది. దీని ద్వారా పిల్లలకి కారణాంకాలు గుణిజాల భావన కూడా ఎక్కువగా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కారణాంకాలు అన్నప్పుడు 2, 4 తీసుకున్నప్పుడు 2 లో ఉంటుంది, నెక్స్ట్ 4 డైరెక్ట్ ఇక్కడ 4 లో ఉంది. నెక్స్ట్ టైం ఈ 2 కాస్త 4 దగ్గరకు వచ్చినప్పుడు 2కి 4కి మధ్యలో ఉమ్మడిగా కారణాంకంగా ఉండేది ఏంటిది అని అంటే 2 4 అనేది 4కి ఉంటాయి. ఈ విధంగా ఈ భావనను కూడా తీసుకొని రావచ్చు. దీని ద్వారా ఇటు నెంబర్ ఐడెంటిఫికేషన్ వస్తుంది, అడిషన్ వస్తుంది. దాంతో పాటు పిల్లలు గేమ్ ఆడేటప్పుడు ఒకవేళ ఒక అబ్బాయి డైస్ వేసుకుంటూ వెళ్ళినప్పుడు 43 నెంబర్ లో వచ్చినప్పుడు మనం ఇది తీసుకోవచ్చు. ఈ ఇక్కడ మ్యాచ్ బాక్సెస్ స్టిక్స్ ఉన్నాయి. దీని ద్వారా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు 43 లో ఉన్నారు కాబట్టి ఒక బండిల్లో 10 ఉంటాయి పుల్లలు. ఇది 10 20 30 40 ప్లేస్. ఇప్పుడు 3 కావాలి అన్నప్పుడు ఇంకొక బండిల్ ఓపెన్ చేసుకొని దీంట్లో నుండి ఇండివిజువల్ గా 3 స్టిక్స్ తీసుకొచ్చి 43 అని చూపించడం జరుగుతుంది. దీని ద్వారా మూర్త భావనలు అమూర్త భావనలు రెండు కూడా రావడం జరుగుతుంది. ఇది మల్టీపర్పస్ 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు కూడా 1 నుంచి 100 వరకు ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీ రావడం కోసం ఇది అనేది ఉపయోగపడుతుంది. తెలుగులో భాగంగా
ఇది మెట్లెక్కి పుస్తకం చదువు లేదా పుస్తక పఠనం అనేటువంటి ఒక బోర్డుని తయారు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇందులో మనకు ఆ నుంచి అవు వరకు ఉండే వాటిని అచ్చులు అని, వీటి ద్వారా వచ్చేటువంటి సరళ పదాలని వీటిలోనే ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఈ మొదటి మెట్టు ఎక్కడంలో భాగంగా ప్రతి విద్యార్థి మొదటగా ఆలు ఆ నుంచి అవు వరకు అచ్చులు నేర్చుకుంటాడు. ఆ తర్వాత కా నుంచి రౌతి వరకు హల్లులు నేర్చుకుంటాడు. దాంతో పాటు ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటి సరళ పదాలను నేర్చుకోవడం జరుగుతుంది. వీటి ద్వారా ఆ అబ్బాయి ముందుగా మొదటి మెట్టు ఎక్కుతాడు. ఈ మొదటి మెట్టు ఎక్కిన తర్వాత రెండవ మెట్టు ఎక్కాలి అనే ఉత్సాహంలో దానికోసం అని ఈ బాక్స్ తీసుకురావడం జరిగింది. దీంట్లో తలకట్టు నుంచి 2 సున్నాల వరకు మనకు గుణింత గుర్తులు ఉన్నాయి. వీటిలో తలకట్టులో భాగంగా దీంట్లో కా నుండి రౌతి వరకు అక్షరాలు, గుణింత పదాలు, దాంతోపాటు ఆ గుణింతం ద్వారా వచ్చేటువంటి పదాలను ప్రతి ఒక్క దాని ద్వారా తీసుకోవడం జరిగింది. దీర్ఘంలో భాగంగా దీర్ఘం యొక్క అక్షరాలు, దీర్ఘం ద్వారా వచ్చినటువంటి పదాలు. అదే విధంగా గుడిలో భాగంగా గుడి ద్వారా వచ్చేటువంటి అక్షరాలు ఏమున్నాయి, వాటితోనే వచ్చినటువంటి పదాలు ఏమున్నాయి అనేది ఇట్లా ఇది కంటిన్యూషన్ విసర్గ వరకు జరుగుతుంది. ప్రతి బాక్స్ లో కూడా దానికి సంబంధించినటువంటి పదాలు ఉంటాయి. ఇవి నేర్చుకోవడం ద్వారా ఆ విద్యార్థి రెండవ మెట్టు అనేది ఎక్కడం జరుగుతుంది. ఈ మెట్టు ఎక్కిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అనేది చూసుకున్నప్పుడు ఒత్తు పదాలు, ఫస్ట్ ఒత్తులు నేర్చుకోవాలి. కాబట్టి ఈ ఒత్తుల చట్రం ద్వారా ఫస్ట్ మొదటగా ఒత్తులు నేర్చుకొని దాని ద్వారా పదాలు నేర్చుకుంటాడు. దీనిలో భాగంగా మనకు 2 రకాల పదాలు ఉంటాయి. అవేంటి అంటే ద్విత్వాక్షరాలు. దానికి అదే అక్షరంకి అదే అక్షరం ఒత్తుగా వచ్చినప్పుడు ద్విత్వాక్షరం అని, అదే అక్షరానికి వేరే అక్షరం యొక్క ఒత్తు వచ్చినప్పుడు సంయుక్తాక్షరం అని అనడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి కంపారిజన్, ఏది ద్విత్వాక్షర పదం, ఏది సంయుక్తాక్షర పదం, దీని ద్వారా వాక్యాలు చదివేటప్పుడు ఏది ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. దీని ద్వారా ఏమైతుందంటే మూడో మెట్టు ఎక్కుతాడు ఆ విద్యార్థి. ఎక్కిన తర్వాత నేను నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు పదాలు వర్ణమాల సరళ పదాలు వచ్చేసినాయి, గుణింత పదాలు వచ్చేసినాయి, ఒత్తు పదాలు వచ్చినాయి. ఇప్పుడు నేను ఏదైనా వాక్యం చదవగలుగుతా అనే కాన్ఫిడెన్స్ ఆ విద్యార్థికి వస్తుంది. కాబట్టి పద్యం కానీ లేదా ఏదైనా ఒక స్టోరీని, ఇప్పుడు డామినో కార్డ్స్ అనేది ఇది ఒకప్పుడు చాలా ఉపయోగించే వాళ్ళం. ఇప్పుడు అదే విధంగా ఈ డామినో కార్డ్స్ ద్వారా ఒక స్టోరీ అనేది చదువుకుంటూ ఆ విద్యార్థి వెళ్తాడు. ఈ స్టోరీ ఏముందంటే, చెట్టు మీద అరుణముఖం అనే కోతి ఉండేది. ఆ చెట్టు యాపిల్ చెట్టు, దానికి కాసిన పండ్లు అమృతంలా ఉండేవి. ఒకరోజు వికారి అనే మొసలి వచ్చింది. కోతి కొన్ని పండ్లు మొసలికి ఇచ్చింది. 2 మంచి స్నేహితులు అయిపోయాయి. మొసలి కొన్ని పండ్లు భార్యకు ఇచ్చింది. ఈ పండ్లు ఎక్కడివని భార్య అడిగింది. మరి స్టోరీ అనేది ఇక్కడ పూర్తి కాలేదు. అప్పుడు విద్యార్థికి ఏమనిపిస్తుంది, నెక్స్ట్ ఏమైంది టీచర్, లేదంటే వాళ్ళు చదివి ఈ డామినో కార్డ్స్ నా దగ్గర తీసుకొచ్చి దీని తర్వాత ఏం జరుగుతుంది టీచర్ అని అడుగుతారు. అప్పుడు ఏమంటున్నా, నువ్వు మొదటి మెట్టు ఎక్కేసినావు, రెండో మెట్టు, మూడో మెట్టు, నాలుగో మెట్టు ఎక్కేసినావు. కాబట్టి నెక్స్ట్ స్టెప్ లో దానికి సంబంధించినటువంటి కథనే ఉంది, అది ఓపెన్ చేసుకొని నువ్వు చదవచ్చు అనేది ఈ కాన్సెప్ట్ లో ఇది జరుగుతుంది. ఈ మెట్లన్నీ ఎక్కినప్పుడే నువ్వు ఏ పుస్తకమైనా, లైబ్రరీ బుక్ కావచ్చు, లేదంటే మన పాఠ్యాంశాల్లో ఉన్న EVS కావచ్చు, తెలుగు కావచ్చు, మ్యాథ్స్ లో కావచ్చు, ఏదైనా చదవాలంటే ఈ 5 రకాల స్టెప్స్ ఎక్కడం ద్వారా నువ్వు పూర్తిగా చదవగలుగుతావు. మన లైబ్రరీలో అన్ని రకాల స్టోరీ బుక్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ చదవాలంటే నీకు ఇదే ఒక మార్గం. కాబట్టి ఏ విద్యార్థి అయినా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు వాళ్ళు ఏ క్లాస్ లో జాయిన్ అయినప్పటికీ ఈ స్టెప్స్ ద్వారా వెళ్ళినట్లయితే మనకు తెలుగు అనేది పూర్తిగా ఇక మనం బయటకు వెళ్ళి బతకొచ్చు, తెలుగు ఏడున్నది చదవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దానికోసమని ఈ కాన్సెప్ట్ రెడీ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. యూజెస్ ఆఫ్ ట్రీస్ ఒకటి ఇది. దీంతో పాటుగా ఇది లాస్ట్ టైం రెడీ చేసింది సార్. ఈ ప్రైమరీ లెవెల్ మ్యాథ్స్ TLM బుక్ ద్వారా ఆల్ కాన్సెప్ట్స్ 1 to 5th క్లాస్ నేర్చుకోగలుగుతారు. ఈరోజు కాటారంలో జరుగుతున్న TLM మేళాలో భాగంగా నేను తీసుకొచ్చిన TLM గురించి వివరించడం జరుగుతుంది. TLM టైటిల్ మ్యాథ్స్ TLM బుక్ ప్రైమరీ లెవెల్ యూజ్డ్ మెటీరియల్ డ్రాయింగ్ బుక్, చార్ట్స్, పెన్స్, గమ్,
మేకింగ్ ప్రాసెస్ డ్రాయింగ్ బుక్ పై అన్ని కట్ చేసి పేస్ట్ చేశాను. లర్నింగ్ అవుట్కమ్స్ విల్ బి ఏబుల్ టు కౌంట్ నెంబర్స్, అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, ప్లేస్ వాల్యూ, టైమ్, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ used for all grades, covering of content first, second, third classes. Primary level maths TLM book. కౌంటింగ్ నెంబర్స్ 1 నుంచి 10 వరకు కౌంటింగ్ చేస్తారు. అలాగే పిల్లలు ఐడెంటిఫై చేస్తారు. 8 అని ఐడెంటిఫై చేస్తారు. తర్వాత 10 ఐడెంటిఫై, 9 ఐడెంటిఫై. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ పిల్లలు 1 to 10 వరకు నెంబర్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. Counting how many members in the picture? Elephants 3 count. How many flowers? 1. How many fishes? 7. ఇట్లా నెంబర్లన్నీ ఐడెంటిఫై చేయగలుగుతారు. నెక్స్ట్ ఆఫ్టర్ నెంబర్, బిఫోర్ నెంబర్. 2 after 3, 8 after 9, 3 after 4, 6 after 7. ఇట్లా పిల్లలు ఆఫ్టర్ నెంబర్ చేయగలుగుతారు. బిఫోర్ నెంబర్ 4 before 3, 7 before 6, 5 before 4, 9 before 8. ఇది కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలు చేయగలరు. నెక్స్ట్ షేప్స్. రెక్టాంగిల్, సర్కిల్, ట్రయాంగిల్, స్క్వేర్, ట్రిపీజియం. ఈ విధంగా పిల్లలు షేప్స్ ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇది కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ పిల్లలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి అడిషన్స్. 5 + 5, 1 2 3 4 5 6 7 8 9 10. 5 + 1, 1 2 3 4 5 6. ఈ విధంగా ఫస్ట్ క్లాస్ పిల్లలు అడిషన్స్ సింపుల్లీ చేయగలుగుతారు. నెక్స్ట్ అడిషన్స్ 1 2 3 4. ఈ 4కి 1 కలిపితే 1 2 3 4 5. 4కి మళ్ళీ 2 కలిపితే 1 2 3 4 5 6. సింపుల్ అడిషన్స్ ఫస్ట్ క్లాస్ పిల్లలు నేర్చుకోగలుగుతారు. సబ్ట్రాక్షన్స్ 1 2 3 4 5 6 7. ఇది 7 మైనస్ 3. మిగిలింది ఎంత? 1 2 3 4. అదేవిధంగా 1 2 3 4 5 6. 6 మైనస్ 2, 1 2 3 4. ఈ విధంగా సింపుల్ అడిషన్స్ ఫస్ట్ క్లాస్ పిల్లలు నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 కాకుండా 1 నుంచి 99 వరకు కౌంటింగ్ నెంబర్స్ నేర్చుకుంటారు. 1 2 12, 1 3 13, 1 4 14, 1 5 15, 1 6 16, 1 7 17, 1 8 18, 1 9 19. అదేవిధంగా 2 1 21, 2 2 23, 4 4 44, 4 5 45. ఈ విధంగా 1 to 99 నెంబర్స్ పిల్లలు కౌంటింగ్ చేయగలుగుతారు, ఐడెంటిఫై చేయగలుగుతారు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్. అండ్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే స్మాల్ టు బిగ్ అని నేర్చుకోగలుగుతారు. డిసెండింగ్ ఆర్డర్ అంటే బిగ్ టు స్మాల్ అని నేర్చుకుంటారు. ఇది కూడా 1 to 3rd క్లాస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం.
3 310 315 420 ఈ విధంగా టైం గురించి పిల్లలకి నేర్చుకోగలుగుతారు. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ. పిల్లలు ప్లేస్ వాల్యూ వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. 1 ప్లేస్ లో 5, టెన్స్ ప్లేస్ లో 4, హండ్రెడ్స్ ప్లేస్ లో 4, 1000 ప్లేస్ లో 5, 5445. ఈ విధంగా నెంబర్స్ ఐడెంటిఫికేషన్ పిల్లలకి 4th క్లాస్ 5th క్లాస్ పిల్లలకి 1000 ప్లేస్ వాల్యూ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్రాక్షన్స్. 1/8. 1/8 అంటే ఒక్కదాన్ని 8 భాగాలు చేయడం, ఇట్లా ఫుల్ చేసేయడం. 3/8 అంటే 3/8. 8ని 3 భాగాలు చేయడంగా ఇట్లా చేయగలుగుతారు. ఇది 4th క్లాస్ 5th క్లాస్కి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టైం వీల్ అండి. ఇది డేస్. 1 అవర్కి 60 minutes, 1 డే 24 hours, 1 week 7 days, 1 year 12 months, 1 year 365 days, 1 minute 60 seconds. ఈ విధంగా టైం గురించి నేర్చుకోగలుగుతారు. ఇది కూడా 4th 5th క్లాస్ వాళ్ళు యూజ్ చేయగలుగుతారు. నెక్స్ట్ కరెన్సీ. 500, 200, 100, 10 వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేయగలుగుతారు 1st క్లాస్ పిల్లలు. నెక్స్ట్ యాంగిల్స్. 90 degrees, 130 degrees, 150 degrees, 180 degrees. ఈ విధంగా యాంగిల్స్ గురించి పిల్లలు అధిక కోణం, అల్ప కోణం, లంబ కోణం ఈ 3 కోణాల గురించి నేర్చుకోగలుగుతారు. గుడ్ మార్నింగ్. స్కూల్ పేరు వచ్చి ఎంపీపీఎస్ కాటారం. మేము ఈరోజు చూపించేటువంటి టీఎల్ఎం మల్టీగ్రేడ్ మల్టీపర్పస్ టీఎల్ఎం. ఇది వర్డ్స్ విత్ ఎగ్స్. దానిలో ఈ టీఎల్ఎంలో తెలుగుకు సంబంధించినటువంటి సరళ పదాలు, ఇంగ్లీష్లో సింపుల్ వర్డ్స్, యానిమల్ నేమ్స్, కలర్స్. నెక్స్ట్ మ్యాథ్స్లో వచ్చి బిగ్ నెంబర్స్, స్మాల్ నెంబర్స్, నెంబర్ ఐడెంటిఫికేషన్, అసెండింగ్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ని ఈ టీఎల్ఎం ద్వారా పరిచయం చేయొచ్చు. ముఖ్యంగా ఫస్ట్ దీన్ని పిల్లలకి కొంచెం క్రియేటివ్గా చెప్పాలనే థాట్ తోటి ఈ హెన్ తయారు చేయడం జరిగింది. అయితే ఈ హెన్ ఏంటంటే ఈ హెన్కి సంబంధించినటువంటి ఎగ్ ట్రేలో కొన్ని ఎగ్స్ని తయారు చేయడం, కొన్ని ఎగ్స్ని ప్రిపేర్ చేసాము. అయితే ఈ ఎగ్స్లో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నట్టయితే పిల్లలకి ఫస్ట్ ఇక్కడ కొన్ని పిక్చర్స్ని పరిచయం చేయాలి. మనం పిక్చర్స్ని చూపించిన తర్వాత ఈ పిక్చర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పిక్చర్ ఉంది. ఎగ్జాంపుల్ జడ ఉంది. అయితే ఈ జడకు సంబంధించినటువంటి ఈ పిక్చర్ని ఫస్ట్ పిల్లలకి చూపించాలి. చూపించిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టిన తర్వాత ఇక్కడ ఈ ఎగ్ షేప్లో ఉన్నటువంటి లెటర్స్ని మనం పిల్లలకి ఇచ్చి దీనికి సంబంధించినటువంటి లెటర్స్ ఏవైతున్నాయో వాటిని ఇక్కడ అరేంజ్ చేయడం జరుగుతుంది. దీన్ని ఈ పిక్చర్ని చూపించి అతను అదేంటి అనేది ఈ లెటర్స్ని బట్టి దాన్ని జడ అని పిల్లవాడు నేర్చుకోగలుగుతాడు. అలాగే ఇంగ్లీష్కి వచ్చేసరికి ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ ఒక రింగ్ అనేది ఒక పిక్చర్ ఉంది. ఈ పిక్చర్ని చూపించి దీనిలో మనకు రింగ్ ఇందులో రింగ్కి సంబంధించినటువంటి లెటర్స్ అయితే ఏవైతే ఉంటాయో వీటిని మనం ఇక్కడ పిల్లలు దాన్ని అరేంజ్ చేయడం జరుగుతుంది.
దీన్ని ఈ విధంగా రింగ్ అని పిల్లవాడు నేర్చుకోగలడు. ఈ పిక్చర్ ని బట్టి ఈ వర్డ్స్ ఈ లెటర్స్ ని కూడా అరేంజ్ చేసి వర్డ్ ఫార్మేషన్ అనేది చేయగలుగుతాడు. అలాగే తెలుగు, ఇంగ్లీష్, నెక్స్ట్ మ్యాథ్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి పిల్లలకు సంబంధించినటువంటి నెంబర్స్ కూడా మనం నేర్పించవచ్చు. దీంతో ఈ విధంగా ఈ ట్రేలో నెంబర్స్ ని మనం ఈ విధంగా అరేంజ్ చేసి పిల్లలకి నెంబర్స్ ని కూడా మనం చూపించవచ్చు. అలాగే దీనిలో అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ ని కూడా మనం పిల్లలకి పరిచయం చేయవచ్చు. అలాగే అసెండింగ్ ఆర్డర్ లో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ డిసెండింగ్ ఆర్డర్ చూద్దాము. 9, 8, 7, 6, 5, 4 ఈ విధంగా డిసెండింగ్ ఆర్డర్ ని నేర్పించవచ్చు. అలాగే ఇక్కడ మనకి నెంబర్స్ ని చూసుకుంటే దీని ద్వారా మనం పిల్లలకి లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ టు ఇలాంటి వాటిని కూడా పిల్లలకి మనం నేర్పించవచ్చు. దీని ద్వారా ఓన్లీ తెలుగుకే సంబంధించి కాకుండా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ మల్టీపర్పస్ మల్టీ లెవెల్ టీచింగ్ కూడా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ పిల్లలకి మనం నేర్పించాలి. నా పేరు రామగిరి సంపత్ కుమార్, ఎంపీపీఎస్ కొత్తపల్లి. నేను పిల్లలకు ఉపయోగపడే విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించి మల్టీగ్రేడ్, మల్టీ లెవెల్, మల్టీ సబ్జెక్టులకు సంబంధించి ఈ టీఎల్ఎం తయారు చేయడం జరిగింది. ఇది మ్యాజిక్ లెర్నింగ్ విత్ రోబో. సార్ ఇది మనం ఈ టీఎల్ఎం ద్వారా సార్ మనం ఇలా ఈ ఏబిసిడీలు అంటే మన ఆల్ఫాబెట్స్ ఇలా మనం అరేంజ్ చేసుకొని ఇక్కడ నంబర్స్ వేసిన తర్వాత వీటిని ఈ నంబర్ల ప్రకారం వాళ్ళు ఇప్పుడు 5 ఉన్నది కదా సార్, 5 అంకెకు 5ను సరిపోల్చుకుంటారు సార్. సరిపోల్చుకొని 5కు 5 అని సరిపోల్చుకొని ఈ లెటర్ని తీసి ఇక్కడ పెడతారు. తర్వాత మళ్ళీ 4వ లెటర్ను మళ్ళీ సరిపోల్చుకొని ఎక్కడ ఉన్నదో చూసుకొని దీన్ని తీస్తాడు, ఇక్కడ పెడతాడు. తర్వాత 2వ అంకెను కూడా తీసి సరిపోల్చుకుంటాడు, ఇక్కడ ఉన్న ఎక్స్ అక్షరాన్ని తీసి ఇక్కడ. దీనివల్ల ఒక ఫాక్స్ అనే ఒక వర్డ్ తయారైతుంది సార్. ఈ విధంగా గణితానికి సంబంధించి మరియు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి సామర్థ్యాలు అనేవి అభివృద్ధి చెందుతాయి సార్. తర్వాత సేమ్ ఇలానే తెలుగు కూడా అలానే తెలుగు కూడా ఇవే అంకెలు ఇక్కడ ఇద్దాం. ఇలా మనం ఈ తెలుగులో కూడా మన వర్ణమాల అక్షరాలను మనం ఇలా అరేంజ్ చేసుకొని సేమ్ ఇలాగే సార్. ఇప్పుడు 5వ అంకె ఉన్నది, ఇదే సేమ్ అలా 5వ అంకెను మనము ఇలా తీసి సరిపోల్చుకుంటాడు. ఇక్కడ ఉన్న వర్ణమాలలోని ఆ అనే అక్షరాన్ని తీసి ఇక్కడ అరేంజ్ చేస్తాడు. అలాగే ఇక్కడ 4 మళ్ళీ 4 అంకెను సరిపోల్చుకుంటాడు. ఈ వర్ణమాలలోని లా అనే అక్షరాన్ని తీసి ఇక్కడ అరేంజ్ చేస్తాడు. మళ్ళీ 2లో ఉన్నటువంటి ఇక్కడ అంకెను సరిపోల్చుకొని ఇక్కడ కా అనే అక్షరాన్ని ఇక్కడ అరేంజ్ చేయడం ద్వారా ఇక్కడ అలా కా అనే ఒక పదం ఏర్పడడం జరుగుతుంది. ఇలా తెలుగులో కూడా వర్ణమాలలో సరళ పదాలను ఈజీగా నేర్చుకోగలుగుతాడు వీటి ద్వారా. ఇప్పుడు అలాగే గణితంలో ఇప్పుడు మనము అడిషన్ మరియు సబ్ట్రాక్షన్ నేర్చుకునేటప్పుడు ఈ 2 + 3 = ఎంత అంటే 5 అనేది ఇక్కడ దీని ద్వారా దీన్ని సరిపోల్చుకొని
గుర్తించగలుగుతారు. అలాగే 5 - 3 ఎంత అని అంటే దీన్ని మైనస్ చేసి దీని వచ్చిన ఆన్సర్ను తీసుకొని 2 అనేది గుర్తించి ఇక్కడ పెడతాడు. అలాగే 3 + 2 + 1 ఎంత అవుతుంది అంటే లెక్కించి ఇక్కడ ఉన్న సరి అయిన అంకెను ఎంచుకొని దీన్ని గుర్తించడం జరుగుతుంది. ఈ విధంగా దీని ద్వారా కూడికలు మరియు తీసివేతలను ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ ఈవీఎస్కి వచ్చేసరికి మన జంతువులలో వైల్డ్ యానిమల్స్, తర్వాత డొమెస్టిక్ యానిమల్స్, పెంపుడు జంతువులు, క్రూర జంతువులను విభజించి వాటిని గుర్తించమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ క్రూర మృగాలను, ఇక్కడ సాధు జంతువులను పెట్టమన్నప్పుడు ఇక్కడ ఇవి తీసి వాటిని ఈజీగా గుర్తించగలుగుతారు. ఇది ఈ విధంగా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి మనము టీఎల్ఎం ఉపయోగపడుతుంది. మరియు ఇంకోటి, పిల్లలకు బొమ్మలు అంటే చాలా ఇష్టం. బొమ్మలను చూడగానే వాళ్ళు అట్రాక్ట్ ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ బొమ్మలో కూడా ఫస్ట్ ఈ టోపీని చూస్తే మనకు ట్రయాంగిల్, త్రిభుజాకారము, ఈ తలను చూసినప్పుడు సర్కిల్, వృత్తాకారము, తర్వాత ఈ బాడీని చూసినప్పుడు రెక్టాంగిల్, ఈ చేతులు కానీ ప్రతి ఒక్కటి అంటే వాళ్ళ గణిత భావనలు కూడా ఈ టీఎల్ఎం ద్వారా అభివృద్ధి చెందుతాయి. తర్వాత ఈ కళ్ళు చూసినప్పుడు ఈ సర్కిల్, తర్వాత ఈ ముక్కు ట్రయాంగిల్ షేప్ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ ఈ బొమ్మలో కూడా గణిత భావనలు అనేటివి దాగి ఉన్నాయి. వీటి ద్వారా కూడా గణిత భావనలు అనేటివి అభివృద్ధి చెందుతాయి. మై నేమ్ ఈజ్ లత, ఎంపీపీఎస్ దేవరాంపల్లి. ఈరోజు కాటారం మండలంలో జరుగుతున్న టీఎల్ఎం మేళాకి అటెండ్ కావడం జరిగింది. TLM title greater than, less than, equal. Used materials, charts, color pencils, button, thread. Making process, చార్ట్ గుండ్రంగా కత్తిరించి వాటిపై నెంబర్స్ రాసి ఒకదానిపై ఒకటి అమర్చుతుంది. లర్నింగ్ అవుట్కమ్స్ విల్ బి ఏబుల్ టు కరెక్ట్లీ ఐడెంటిఫై ద లెస్ దెన్, గ్రేటర్ దెన్ సింబల్స్. యూజ్డ్ ఫర్ ఆల్ గ్రేడ్స్. కవరింగ్ ఆఫ్ కాంటెంట్ సెకండ్, థర్డ్ క్లాస్. $33, $50 ఉంది. ఇక్కడ ఇప్పుడు 33 కన్నా 61 పెద్దది కాబట్టి ఇటు గ్రేటర్ దెన్ యూజ్ చేయాలి. వేణుగోపాల్, ఎంపీపీఎస్ మద్దలపల్లి, కాటారం మండల్. నేను తీసుకొచ్చింది కూడికలు తీసివేతలు చేయడానికి, మూర్త భావనల ద్వారా కూడికలు తీసివేతలు చేయడానికి ఒక టీఎల్ఎం తీసుకురావడం జరిగింది. ఇందులో విద్యార్థికి 2 + 3 ఎంత అని అంటే ఇక్కడ ఒక 2 ఇలా వేసుకుంటాడు. మొదట 2 తీసుకుంటాడు. తర్వాత ప్లస్ అంటే కలపడం ఎంత కలపాలి? 3 కలపాలి. 1 2 3 టోటల్ ఎంత అయినాయి? 1 2 3 4 5 ఇలా మూర్త భావనల ద్వారా కూడిక చేస్తారు. అదేవిధంగా తీసివేత కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 4 - 2 అంటే 4లోంచి 2 తీసేయాలి. ఫస్ట్ ఒక 4 పెట్టుకోవాలి. ఎంత తీసేయాలి? 2 తీసేసాలి. ఎంత మిగిలినాయి? 2 అనేది ఇక్కడ రాసుకోండి. ఈ విధంగా రాయడం, ఇక్కడ మూర్త భావన ద్వారా కౌంటింగ్ చేయడం ద్వారా విద్యార్థి కూడికలు తీసివేతలు నేర్చుకుంటాడు. దీన్ని రబ్ చేయొచ్చు. ఇట్లా డస్టర్ తీసుకొని కూడా మలుపు చేయొచ్చు. మళ్ళీ మనం ఒక కొత్త భావనని కొత్త లెక్కని ఇక్కడ వేయవలసి ఉంటుంది. ఈ విధంగా కూడికలు తీసివేతలు నేర్చుకోగలుగుతాం. థ్యాంక్ యూ. మొత్తం ఎంత అంటే నేను చెప్తాను. ఎట్లా నెక్స్ట్ వాల్యూ పాసిబుల్ సార్ మామూలుగా 1 ప్లేస్ అనుకోవాలి. మనం అనుకోవాలి. మనం చెప్పాలి.
వస్తుంది. వన్స్ ప్లేస్ లో 6 రా అని చెప్పాలి. తర్వాత టెన్స్ ప్లేస్ లో మామూలుగా 3. ఓకే ఓకే 100 ప్లేస్ లో 1. మొత్తం ఎంత నెంబర్ ఎంత అంటే చెప్తారు. సైమల్టేనియస్ గా బోర్డు కూడా యూజ్ చేయాలి. ఇది వాటర్ సైకిల్ సార్. వాటర్ సైకిల్ సార్. వర్షం ఎలా వస్తుంది అంటే పిల్లలకు చాలా మంది చదవడం వల్ల దానికంటే చూడడం వల్ల ఎక్కువ అర్థమవుతుంది సార్. ఫస్ట్ సముద్రం నుండి వాటర్ ఎవాపరేట్ అవుతుంది సార్. ఎవాపరేట్ అయ్యి మళ్ళీ అది వర్షం మేఘాలుగా తయారవుతుంది. మేఘాల నుండి మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం నుండి ఇక్కడ ఏమైతుందో ఇక్కడ భూమిలో ఇంకుతాయి కదా సార్, చెట్లలో ఇంకుతాయి కదా, మళ్ళీ ఇవి వేపర్ పైకి వస్తుంది. అట్లా ఒక సర్కిల్ లాగా అది పిల్లలకి చూస్తే ఈజీగా అర్థమవుతుంది. పేరు స్వాతి, కే స్వాతి, యూపీఎస్ విలాసాగర్ స్కూల్. ఇది మల్టీపర్పస్ మ్యాథ్స్ కిట్. దీని పేరు కిడ్స్ మ్యాథ్స్ వాళ్ళు. ఇందులో ఫస్ట్ వన్ సైడ్ క్లాక్ తీసుకున్నాను. ఇది క్లాక్, దీంతో క్లాక్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, యాంగిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇది టీచింగ్ ప్రాసెస్కి కాకుండా పిల్లలకి ఎక్సర్సైజ్ కూడా ఇవ్వచ్చు. ఇవి ఇట్లా లాంగ్ హ్యాండ్, షార్ట్ హ్యాండ్ కూడా మూవ్ అవుతాయి. పిల్లలకి ఒక టైం చెప్పి, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 9 o'clockకి టైం సెట్ చేయమంటే పిల్లలు సెట్ చేస్తారు. ఇట్లా స్టూడెంట్స్ సెట్ చేస్తారు. ఏ టైం అంటే ఆ టైంని మినిట్స్తో సహా సెట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది నెంబర్ డిస్క్. ఇందులో వన్స్ ప్లేస్, వన్స్, టెన్స్, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ప్లేస్ వరకు, అంటే సింగిల్ డిజిట్ నుండి అప్ టు 4 digits వరకు కూడా నెంబర్ ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత దీంతో ఈ డిస్క్ ద్వారా ప్లేస్ వాల్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ప్లేస్ వాల్యూ చేంజ్ అవుతుంది ప్లేస్ని బట్టి, కానీ ఫేస్ వాల్యూ చేంజ్ కాదు అనే కాన్సెప్ట్ కూడా ఫార్మేషన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇవి షేప్స్, సర్కిల్, ట్రయాంగిల్, రెక్టాంగిల్, స్క్వేర్, వీటితోని షేప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది అబాకస్. అబాకస్ ద్వారా వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ప్లేస్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. తర్వాత వన్స్ ప్లేస్ ఎట్లా టెన్స్ ప్లేస్గా కన్వర్ట్ అవుతుంది, టెన్స్ టు 100, హండ్రెడ్స్ టు థౌజండ్స్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది స్టూడెంట్స్ ద్వారా ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్కి టీచర్కి కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫ్రాక్షన్ డిస్క్. ఈ ఫ్రాక్షన్ డిస్క్లో ఈ సింగిల్ 1/1/4 పార్ట్ కూడా మనం ఇది సెపరేట్ చేయొచ్చు. సెపరేట్ చేసుకుంటూ 2/4 అంటే ఇంత పార్ట్, తర్వాత 3/4 అంటే ఇంత పార్ట్ అనేది కూడా స్టూడెంట్స్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. వాళ్ళు ఎక్సర్సైజ్ ఇస్తే చేయగలుగుతారు. గ్రూప్ యాక్టివిటీ కూడా కండక్ట్ చేయొచ్చు దీని ద్వారా. ఇది అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ ఇది బీడ్స్ చైన్. ఈ బీడ్స్ చైన్ ఇందులో నేను దాదాపు నీళ్ళు 40 బీడ్స్ వరకు తీసుకున్నాను. కావాలనుకుంటే ఇది ఇంకొక 70-80 బీడ్స్ వరకు కూడా ఎన్లార్జ్ చేయొచ్చు. ఈ బీడ్స్ చైన్ ద్వారా అడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్, డివిజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా మన మకర విద్యార్థులు మిత్రులకు ఎంపీ పడటానికి ధన్యవాదాలు తెలియజేస్తూ చేస్తున్నాను. జై హింద్. ఇప్పుడు ఈ కార్యక్రమం గురించి ప్రసంగించవలసిందిగా మన మకర విద్యార్థులు తెలియజేస్తున్నాను.
you.